రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చారని వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుని తమపై నిందలు వేస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ వారే నామినేషన్ చేశారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలోని బంధువు కూడా నామినేషన్ వేశారని మండిపడ్డారు. ఎలక్షన్ ఏ రోజు జరిగినా తమకు సంబంధం లేదని, ఆ రోజు శాంతి భద్రతలకు కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఈసీకి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల షిఫ్టింగ్ విషయం తమకు తెలియదని, ఒకే గ్రామ పంచాయతీలో ఓటర్లను మార్పు చేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనే చూసుకోవాలని చెప్పారు. మా మీద దాడి జరిగింది. మా మీద ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలగొట్టుకొని లేదా మీద ఏదో దాడి చేసడానికి కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కే పోయి ఇట్లా మా మీద ఇట్లా దాడి చేసినారు, తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక, ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళందరినీ రామని ప్రతి పల్లెకు కావాలని తిప్పుతా ఇట్లా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళే ఇట్లా చాలామంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకొని ఆ నెపం అంతా కూడా టీడీపీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్కి వేసి ఇదో మా మీద దాడి జరిగింది, మా మీద ఎలా జరిగిందని చెప్పాలనే ఒక ప్రయత్నం చేయాలని ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే, రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న జరిగిన సైదాపురం చంటి అతను పబ్లిక్గా వాళ్ళ మంచిగా ఎవరిని అడిగినా మిమ్మల్ని అడిగినా ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత భూమిరెడ్డి రవీంద్రారెడ్డి అని మల్యాల రవి అంటారు అతన్ని. అతను 100% ఆ తర్వాత వాళ్ళ మనిషే, అతను వయస్సు వాళ్ళకు బంధువు కూడా. అతనితో ఇండిపెండెంట్గా నామినేషన్ ఇచ్చారు. పెర్నపాడు సాంబశివారెడ్డి, ఆయనకు భారతి గారికి దగ్గర సంబంధం, ఆయన వేముల మండలం. అంబగపల్లె బాబురెడ్డి, ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఈమైన ఆరోపణలు మోపుతారే. అంబగపల్లె బాబురెడ్డి అనే అతని అఫీషియల్గా లింగాల మండలానికి మండల కన్వీనర్, అతను అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్గా వేశారు. ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోని ఇండిపెండెంట్గా వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు 4 ఇండిపెండెంట్గా వేసినారు వాళ్ళ వ్యక్తులు. వాళ్ళకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ని వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం, మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ముందే పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఏదన్నా జరిగితే అది మాకు సంబంధం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం. ఇంతవరకు జరిగిన 1 or 2 డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చారని వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుని తమపై నిందలు వేస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ వారే నామినేషన్ వేశారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలోని బంధువు కూడా నామినేషన్ వేశారని మండిపడ్డారు. ఎలక్షన్ రోజు ఏం జరిగినా తమకు సంబంధం లేదని, ఆ రోజు శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఈసీకి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల షిఫ్టింగ్ విషయం తమకు తెలియదని, ఒకే గ్రామ పంచాయతీలో ఓటర్లను మార్పు చేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనే చూసుకోవాలని చెప్పారు.